కోవూరు నియోజకవర్గంలో జనాభాలో సగానికి పైగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన గిరిజనులు బలహీన వర్గాల వారే ఉన్నారు అధ్యక్ష. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడేది మన ప్రభుత్వ హాస్పిటల్ మీదేగా అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలోని ఒకే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటరు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కోవూరు పరిసరాల్లో దాదాపు 35 గిరిజన ప్రాంతాలు గ్రామాలకు కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒక్కటే ఉంది అధ్యక్ష. ఈ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ని 100 పడకల ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయవలసిందిగా మీ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. శిథిలావస్థకు చేరిన కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మంత్రి గారికి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపి ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇటీవల గ్రేడ్ 2 మున్సిపాలిటీ హోదా పొందిన బుచ్చిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా దాదాపు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. గైనకాలజీ వార్డు, పురుషులు మహిళల వార్డు నిర్మాణానికి గాను 3,24,00,000తో ప్రతిపాదనతో మంత్రి గారికి పంపి ఉన్నాం అధ్యక్ష. పెరిగిన ప్రజా అవసరాల దృష్టిలో ఉంచుకొని బుచ్చిరెడ్డిపాలెం పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మౌలిక సదుపాయాల నిధులు కేటాయించవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే మేము CSR ఫండ్స్తో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో పలు కంపెనీల నుంచి CSR ఫండ్స్ తెచ్చి IOCL సహకారంతో 2,50,00,000 CSR ఫండ్స్తో మైపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ని, అలాగే ఇంకొక CSR ఫండ్స్ తోటి 1 కోటి రూపాయలతో ఇందుకూరుపేట హాస్పిటల్ని, ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము చేస్తున్నాం అధ్యక్ష. అయినా కూడా పడవలూరు PHC రీకన్స్ట్రక్షన్ కోసం 45 లక్షలతో ప్రతిపాదన పంపున్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా చేసిన దానివల్ల ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ఎంతో మందికి న్యాయం జరుగుతుంది అని చెప్పి వైద్య సేవలు అందుకున్న వాళ్ళకి పేద ప్రజలకి ఎంతో న్యాయం జరుగుతుంది అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలోనే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మొన్ననే 100 మందికి 1 కోటి రూపాయలతో చెక్కులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో హెల్త్ కోసం మంత్రి గారు కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఈ కొవ్వూరు 30 పడకల ఆసుపత్రి గురించి వారు అడిగారు. దాంట్లో స్టాఫ్ 31 మంది ఉండాల్సి వస్తే 26 మంది ఉన్నారు. ఈ 5 నెలల ప్రోగ్రెస్ చూస్తే OP సర్వీసులు 26,504, IP సర్వీసులు 2,566, ల్యాబ్ టెస్టులు 49,095, ఎక్స్రేలు 1,120, అదేవిధంగా అల్ట్రాసౌండ్ కూడా 1,066. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కాకుండా అక్కడ ప్రోయాక్టివ్గా ఉంటున్న శాసనసభ్యులు ఉండడం కారణంగా ఈ పరిస్థితుల్లో ఇంత మార్పు మెరుగు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే బుచ్చిరెడ్డిపాలెం గురించి వారు మౌలిక సదుపాయాల గురించి కొన్ని ప్రస్తావించారు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా కోవూరులో కూడా వారు అడిగారు. బుచ్చిరెడ్డిపాలెం ముందు ఇచ్చిన బుచ్చిరెడ్డిపాలెంని, ఇవి కోవూరులో 31 పోస్టులకు కానీ 27 పోస్టులు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు. 6 స్పెషాలిటీ సర్వీసెస్ నడుస్తున్నాయి. 5 నెలల మీరు పురోగతిని చూస్తే OP సర్వీసులు 25,079, IP 1,215, అల్ట్రాసౌండ్ 476, ఎక్స్రే 1,052 సర్వీసులు నడుస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అశోక్ రెడ్డి